ఏపీ వ్యాప్తంగా 120 చోట్ల ఏకకాలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇక కడప జిల్లాలో అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయచంద్రగా ఏసీబీ దాడుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట హెడ్ క్వార్టర్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సో ఈ కార్యాలయం తలుపులు కూడా వేసి చేస్తున్నారు. దీనిపై గత కొంతకాలం నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడినట్టు రాజంపేటలో ముఖ్యంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అందుకని రాజంపేట ఎంచుకున్నారు. సో ఈ రాజంపేటలో ఇప్పటికే అయితే ముందు ఏసీబీకి అధికారులు వస్తున్నారని ఉదయం తెలిసి దీంట్లో అప్రమత్తమైన రైటర్లు స్టాఫ్లకు కన్సల్ట్ ఆ ప్లేసులకంతా తాళాలు వేసి ఖరారు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొందరు సబ్ రిజిస్ట్రార్ అధికారులు లోపల ఉంటే అధికారులతో మాత్రమే ఉన్న అధికారులు, ఎందుకంటే సిబ్బంది పరారైన నేపథ్యంలో అధికారులు లోపల ఉన్నారు కాబట్టి వాకింగ్లు తలుపులు మూసి అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా జరుగుతున్నాయి, ఇంకా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇంకా ఎవరెవరు అవినీతి బలపడ్డారు ఏమి అనేది వెలుగులోకి మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ చంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.